మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపని బట్టి మరొక నూతన దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులకి పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నారు. మీరు దేవుని సంగమా దేవుని ప్రజలరా, ఈ హృదయ కాలం చూడని బిడ్డలు ఎంతో మంది నిన్నటి రాత్రి కాల సమయంలోనే ఈ లోక ప్రయాణాలు వదిలేసి వారు వెళ్ళిపోయేటచ్చు. కానీ దేవుడు తన ఉచితమైన కృప చేత మరొక దినాన్ని అనుగ్రహిస్తున్నాడంటే మనలో ఉన్న తప్పులు కానీ, మనలో ఉన్న పాపాన్ని కానీ, మనలో ఉన్న ఒక సాతాను శక్తుల నుంచి విడిపించడానికి దేవాది దేవుడు మరొక హృదయ కాలముని అనుగ్రహించి ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. మరొక హృదయ కాలం చూసే ధన్యతతో పాటు మన ఆయుష్ కాలంలో మరొక దినాన్ని దేవాది దేవుడు పొడిగిస్తూ దేవుని వాక్యం మీద మనమందరం కూడా నిత్య రక్షణలో పరలోక రాజ్యంలో మనందరం కూడా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశము. ఏ ఒక్క మనుషుడు నశించిపోవడము దేవుని చిత్తము కాదు అనే మాట జ్ఞాపకము చేసుకోవాలి. నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికే ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. నీ కొరకు నా కొరకు ఈ దేవుడి ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరంలో జీవించి 3.5 సంవత్సరంలో పరిచర్య చేసి ఆ కల్వరి శిలువలో ప్రతి ఒక్క మానవుని యొక్క పాపము కొట్టివేయబడింది. దేవుని సంగమా దేవుని ప్రజలరా, ఎదురైతే యేసు దగ్గరకు వచ్చి మా పాపములను క్షమించమని యేసు ప్రభు దగ్గర ప్రార్థన చేసిన వారందరి పాపములు కూడా క్షమించబడతాయన్నమాట జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా నిత్య పరలోక రాజ్యపు వారసులు కావడమే దేవుడి చిత్తమై ఉన్నదనే మాట కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఉదయ కాలం దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. కీర్తనలు 66 కీర్తన 16 వచనం నుంచి 20 వచనం వరకు నా దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. కీర్తనలు 66 కీర్తన 16 వచనం నుంచి 20 వచనం వరకు నా దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. దేవుని యందు భయభక్తు గల వారులారా, మీరందరూ వచ్చి ఆలకించండి. ఆయన నా కొరకు చేసిన కార్యములు నేను వినిపించేదను. హల్లెలూయా. దేవునికి భయం కలిగిన గాక. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, ఈ మాటలు ఉదయ మన ఇంటిండగా మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేస్తాడు. లెక్కకు మించి మరి గొప్ప కార్యాలు దేవుడు మన జీవితాల్లో కూడా జరిగించాడు. మనం కూడా దేవుని యొక్క మాటలను ఇతరులకు తెలియజేసే బిడ్డలుగా, దేవుడు చేసిన అద్భుత కార్యాలు, దేవుడు ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి ఇతరులకు మనము బలపరిచే బిడ్డలుగా ఉండాలి. దేవుని సంగమా దేవుని ప్రజల, దేవుని యందు భయభక్తుల ద్వారా మీరందరూ ఆలకించండి. ఆయన నా కొరకు చేసిన కార్యంలో నేను వినిపించేదను. హృదయ కలము దేవుడు మన కొరకు చేసిన గొప్ప కార్యాలను మనం కూడా వినిపించే బిడ్డలుగా ఉండాలి. నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని కూడా మరవకూడదని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మనం చూసినట్టయితే కీర్తనలు మరి 40వ కీర్తన 5వ వచనము. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య కార్యములు, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారమైనవి. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, దేవుడు యొక్క తలంపులు మన మీద బహు విస్తారమైన తలంపులతో ఉన్నాడు. అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవాది దేవుడు. మనం అడుగుతూ ఉంటాము కొన్ని సందర్భంలో కొన్ని కానీ దేవుని వాక్యం ఉంటుంది అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవాది దేవుడు మన దేవుడు అనే మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, దేవుడు ఒక గొప్ప తలంపుతో మనల్ని కలిగి ఉన్నాడనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఉద్దేశ్యము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం ఏంటంటే ఏ మానవుడు కూడా నశించిపోవడము దేవుని చిత్తం కాదు. దేవుడు లోకం ఎంతో ప్రేమించి ఆయన ప్రియ కుమారుడైన ప్రభు అయిన యేసు క్రీస్తుని మన కొరకు ఈ లోకానికి పంపించాడు. ఏ ఒక్కడు కూడా నశించిపోకుండా ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకోవాలని దేవాది దేవుడు మరి ప్రభు అయిన యేసు క్రీస్తుని లోకానికి పంపించాడు అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూసినట్టయితే, దేవుడు లోకం ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానందు విశ్వసించి ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందుటకు ఆయనను అనుగ్రహించెను. నిత్య జీవం పొందుటకు ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకోవడానికి మరి ఏ ఒక్కరు కూడా నశించిపోవడము దేవుడి చిత్తము కాదు అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. ఉదయ కాలం దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. అలాగే ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలను ప్రతి ఒక్కరి కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, తిరిగి నా దగ్గరకు వచ్చినట్టయితే మీ పాపములను క్షమిస్తానని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలు, అలాగే చూసినట్టయితే కీర్తనలు మరి 40వ కీర్తనలో చూసినట్టయితే దేవుడు చేసిన కార్యంలో ఎన్నో గొప్ప కార్యాలు
కార్యాలను అవి వివరించడం అన్నది లెక్కకు మించి ఉన్నాయనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య కార్యములు, మా ఎడల నీకున్న తలంపులు బహువిస్తారములై, వాటిని వివరించి చెప్పుదును అనుకుంటుని, అవి లెక్కకు మించి ఉన్నాయి. నీకు సాటైన వాడు లేడు. దేవుని సంగమా, దేవుని ప్రజల, లెక్కకు మించి మన ఆత్మీయ జీవితంలో కూడా మనం నేటి వరకు హృదయకాలం వరకు సజీవ లెక్కలు ఉన్నప్పుడు ఒకసారి వెనుకకు తిరిగి చూసినట్టయితే దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో మరి జరిగించున్నాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇంతవరకు నా జీవితంలో ఎలాంటి అద్భుత కార్యం జరగలేదు, ఎలాంటి దేవుడు తన కృప నా మీద చూపించలేదు అని ఒకవేళ నువ్వు చెప్పుకున్నట్టయితే ఇంతవరకు సజీవ లెక్కలు ఉండడమే దేవుడికి చేసిన గొప్ప కార్యం అని మాట కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. దేవాది దేవుడు మన ఇట్లా విస్తారమైన తలంపులు కలిగి ఉన్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనలతో పాటు మన కుటుంబంలో దేవుడు దీవించడానికి, ఆశీర్వదించడానికి తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని హృదయకాలం మన కొరకు విజ్ఞాపన చేస్తారు. ప్రియకుమారుడా, ప్రియకుమార్తె, తిరిగి నా దగ్గరకు వచ్చినట్టయితే మీ పాపాలను క్షమించే దేవుడు నన్ను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆశ్చర్య కార్యంలో ఎన్నో అద్భుత కార్యాలు నీ జీవితంలో కూడా దేవుడు జరిగించాడనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారంలో, వాటిని వివరించి చెప్పుదని అనుకుంటుని, అవి లెక్కకు మించునే. నీకు సాటైన వాడు లేడు. దేవుడికి సాటైన వాడు ఎవరు కూడా లేరు. హృదయ కాలము దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని గణపరిచే బిడ్డలుగా ఉండాలి. మనం దేవుని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలి. దేవుడు చేసిన కార్యాలను అనేకులకు వివరించే బిడ్డలుగా ఉండాలి. ఇక్కడ కూడా ఈ వచ్చడంలో అదే మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. దేవుని యందు భయభక్తి వలన మీరందరూ కూడా వచ్చి ఆలకించండి. ఆయన నా కొరకు చేసిన ఆశ్చర్య కార్యంలో నేను వినిపించేదను. ఆయనకు నేను మొరపెట్టి తిని, అప్పుడు నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. దేవునికి మొరపెట్టినప్పుడు పాటలతోనే దేవుని గణపరిచే బిడ్డలుగా ఉండాలి. దేవుని యొక్క మాటలను ఇతరులకు మనం వివరించినప్పుడు దేవుడు మన పట్ల చేసిన గొప్ప ఆశ్చర్య కార్యములు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరవకూడదు. దేవుడు ఇచ్చిన మంచి ఆరోగ్యం బట్టి, దేవుడు నేను దీవించి ఆశీర్వదించబడిన బట్టి, దేవుడిని కుటుంబంలో దీవించి ఆశీర్వదించిన బట్టి, నీ ఉద్యోగంలో దేవుడు దీవించి ఆశీర్వదించబట్టి, నీ రాకపోకలంతా కూడా దేవుడు కాపాడిన విధానానికి జ్ఞాపకము చేసుకుంటూ దేవుడు చేసిన కార్యాలు అనేకులకు తెలియచేయడము ఎంతో మంచిదే. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని ప్రభు యేసుక్రీస్తు తెలియజేశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. రోమా 3:23లో చూసినట్టయితే ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు, దేవుడిని గ్రహించిన మహిమను పొందలేకపోతున్నారని మాట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసిన వాళ్ళే. కానీ దేవుని ఉచితమైన కృప చేత ఆ పాపంలో నుంచి విడిపించిన దేవాది దేవుడు హృదయ కాలము నీ పట్ల దేవుడు ఒక ప్రణాళికతో ఉన్నాడు. నీ పట్ల దేవుడు ఒక తలంపుతో ఉన్నాడు. అడుగు వాటికంటే ఊచి వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవాది దేవుడు. దేవుడు చేసిన కార్యాలను మనం కూడా అనేకులకు తెలియచేయాలి. దేవుని గణపరిచే బిడ్డలుగా, దేవునిని మహిమపరిచే బిడ్డలుగా దేవుడు చేసిన కార్యములను అనేకులకు వివరిస్తూ అనేకులను రక్షణ మార్గంలో నడిపించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు చేసిన అద్భుత కార్యాలను అనేకులకు వివరిస్తూ, అలాగే ఆయనకు నేను మొరపెట్టి తినే, దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన నా నోట శ్రేష్టమైన కీర్తన ఉంచాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుడు ఎవరి మొరను వినడు అంటే ఆయనకు దూరస్తులుగా అయిన వాళ్ళు, లేదా ఆయన మాటకు లోబడని వారు, ఆయన ఆజ్ఞల ప్రకారం నడవని వారు, ఆయన చెప్పిన మాటల ప్రకారము నడవని వారు, అలాగే పాపంలో జీవిస్తూ పాపంలో బ్రతికినట్టయితే వారంటారు, మాకు దేవుడు ఏం చేశాడని. దేవుని కొరకు నీవు ఏమి చేసావో ఒక్కసారి నిన్ను కూడా పరిశోధించుకోవాలి. దేవుడు ఇంతగా నీ కుటుంబంను దీవించి ఆశీర్వదించి ఒక ఉన్నత స్థానంలో పెడితే హృదయ కాలంలో ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నించే ముందు దేవుని కొరకు నేనేం చేశాను, ఇంతవరకు నువ్వు సజీవ లెక్కలో ఉండడమే దేవుడు చేసిన గొప్ప కార్యం అనే మాట కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు దేవుడు మొర వినడు అంటే పాపంలో ఉన్నప్పుడు దేవుడు మొర వినడు. నీవు దేవుని మార్గంలో నుంచి నువ్వు తొలగిపోయినప్పుడు, నిత్య పాపంలోకి నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు, శరీరాశ, నేత్రాశ, జీవోపడంలో నువ్వు కలిగినప్పుడు నువ్వు మొరపెడితే ఆ మొర దేవుని సన్నిధికి చేరబడదు.
హృదయ శుద్ధి గల వారు దేవుని చూచెదరు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన హృదయం శుద్ధి కలిగినప్పుడు మనం దేవుని చూడగలుగుతాము. అలాగే చూసినట్టయితే 18 వచ్చాం, నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోను. చూసారా దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన హృదయంలో పాపం ఉన్నప్పుడు, మన హృదయంలో చెడు తలంపులు ఉన్నప్పుడు, మన హృదయంలో మోసకరమైన హృదయం మనలో ఉన్నప్పుడు, అసూయ, కోపము ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు మనం దేవునికి మొరపెట్టినప్పుడు ఆ మొర దేవుని సన్నిధికి ఎలా చేరుతుంది? అందుకే ఈ మాట అంటుంది, నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేసిన ఎడల, నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోను. అప్పుడు దేవుడు మన మనవి వినకపోను. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఒకవేళ యేసయ్యా నేను పాపిని ప్రభువా, నా పాపాలను క్షమించు, యేసయ్యా నీ రక్తంలో నన్ను కడుగుమని మనం ప్రార్థన చేసినప్పుడు, ఎంత ఘోర పాపి అయినా, ఎంత పెద్ద పాపి అయినా, కలవరి సిలువలో యేసు ప్రభు చనిపోతున్నప్పుడు ఆ చివరి క్షణాలలో రెండో దొంగ దేవుని జ్ఞాపకము చేసుకున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అక్కడనే అతని పాపంలో క్షమించబడ్డాయి. నీవు నన్ను జ్ఞాపకము చేసుకోమని ఆ దొంగ పలికిన మాటకు, నేను పాపము చేశాము, నీ శిక్షకు పాత్రులై ఉన్నాము అని ఇంకో దొంగతో తెలిసినప్పుడు, ఇంకొక దొంగ అంటాడు, నువ్వు రక్షించుకుని మమ్మ రక్షించు అనేసే. ఇంకొక వాడు అంటాడు, మనం పాపం చేసి శిక్షకు మనము అరుగులమే, కానీ ఆయనలో ఏ పాపము లేదు. యేసయ్యా నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని పలికిన మాటకు యేసు ప్రభు పలికిన మాట ఏంటంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందో. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ మరణకరమైన శిక్షకు పాత్రుడైన దొంగ ఎంతో పాపం చేసిండొచ్చు, కానీ కల్వరి సిల్వలో యేసు వైపు చూశాడు. అయ్యా నన్ను జ్ఞాపకము చేసుకో అయ్యా అని అడిగాడు. యేసు ప్రభు అన్నాడు, నీవు నాతో కూడా, నేడు నువ్వు నాతో కూడా నువ్వు పరదేశంలో ఉండు అనే మాట జ్ఞాపకము చేశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇదే కాలము ఒకవేళ ఇంకా పాపంలో బ్రతుకుతూ పాపంలో జీవిస్తున్నట్టయితే నీకు ఒక శుభవార్త. యేసు ప్రభు నేను ప్రేమిస్తా ఉన్నాడు. యేసు ప్రభు నువ్వు కావాలనుకుంటున్నాడు. యేసు ప్రభు నీ వైపు చూస్తూ రెండు చేతులు చాపి వచ్చాడు. ఇదే కాలము ఈ మాటలు ఇట్టున్నట్టయితే నువ్వెంత పాపము చేసినా, ఎంత ఘోర పాపివైనా, ఎవరు నిన్ను క్షమించలేకపోతున్నారా? ఎవరు నీ దగ్గరికి రాలేకపోతున్నారా? యేసయ్య అంటున్నాడు, నువ్వు నాకు కావాలి, నేను ప్రేమిస్తున్నాననేసే. ఇరుదే కాలం తిరిగి నువ్వు యేసయ్య వైపు వచ్చినట్టయితే, యేసయ్య దగ్గర నువ్వు ప్రార్థన చేసినట్టయితే, నీ పాపాలు ఒప్పుకున్నట్టయితే నీ ప్రతి పాపము కొట్టివేయబడుతుంది. సమస్త పాపం నుంచి నీ దేవుడు నిన్ను నడిపించబోతా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఒక మాట చూసినట్టయితే మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనము, మన పాపంలో మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేయను. సమస్త దుర్నీతి నుంచి పవిత్రులుగా చేస్తాడు దేవాతి దేవుడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలను, మన పాపములు మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేయననే మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. అలాగే చూసినట్టయితే తిరిగి కీర్తనలకు వచ్చినట్టయితే 66వ కీర్తన తిరిగి వచ్చినట్టయితే 19వ వచనము, నిశ్చయంగా దేవుడు నా మనవిని ఆలకించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపనను ఆలకించున్నాడు. ఎప్పుడైతే నీ పాపాలు క్షమించబడతాయో, ఎప్పుడైతే యేసు రక్తంలో నువ్వు కడగబడతావో, అప్పుడు దేవుడు నీ మొర వింటాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నిశ్చయంగా దేవుడు నా మనవిని అంగీకరించి ఉన్నాడు. నిశ్చయంగా దేవాది దేవుడు నీ మనవిని అంగీకరించి ఉన్నాడు. నీ జీవితం మార్చబడింది, నీ బ్రతుకు మార్చబడింది. నువ్వు దేవుని సన్నిధిలో నీ పాపాలు ఒప్పుకున్నావు కాబట్టి నీ పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి. అప్పుడు నువ్వు మొరపెట్టావు, దేవుడు ఆ మొర వింటాడు. నిశ్చయంగా దేవుడు నా మొర వింటాడు అనే మాట నువ్వు పలకగలుగుతావు. ఎప్పుడు పలకగలుగుతావు అంటే నీ పాపంలో క్షమించబడినప్పుడు, యేసు రక్తంలో నువ్వు కడగబడినప్పుడు ఈ మాట జ్ఞాపకం చేయబడుతుంది. నిశ్చయంగా దేవుడు నా మనవిని అంగీకరించున్నాడు, ఆయన నా విజ్ఞాపనను ఆలకించున్నాడు. హల్లెలూయా.
అప్పుడు నువ్వు చేసిన ప్రతి విజ్ఞాపనని దేవుడు ఆలకిస్తాడు. ప్రతి ఒక్క మనవి దేవుడు వింటాడు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలారా, వినడమే మాత్రము కాదు కానీ జవాబు అనుగ్రహించే దేవుడు. నీకేమి కావాలో దేవునికి తెలుసు. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. మత్తయి సువార్తలో చూసినట్టయితే, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూసినట్టయితే, మొదటగా నా నీతిని, రాజ్యంను మీరు వెతకండి, తర్వాత మీకు ఏమి కావాలనో సమస్తము దేవుడిస్తాడని వాగ్దానము చేస్తున్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజల, మొదట మనం దేవుని యొక్క రాజ్యాన్ని, నీతిని వెతికే బిడ్డలుగా ఉండాలి. కాబట్టి మీరు ఆయన రాజ్యంను, నీతిని మొదట వెతుకుని అప్పుడు అన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మొదట దేవుని రాజ్యంను మనం వెతుకున్నట్టయితే అప్పుడు మనకేమి కావాలనో సమస్తము దేవుడు అనుగ్రహిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు మన మొరలన్నీ కూడా దేవుడు వింటాడు. మనం మొదట దేవుని యొక్క రాజ్యంను, నీతిని వెతికినట్టయితే అప్పుడు మనకేమి కావాలనో సమస్తము దేవుడు అనుగ్రహిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. అప్పుడు దేవుడు మన మనవులేని మనకు జవాబు అనుగ్రహించే దేవుడు మన పక్షాన ఉంచాడనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. నిశ్చయంగా దేవుడు నా మనవిని అంగీకరించి ఉన్నాడు. ఆయన నా విజ్ఞాపనను ఆలకించున్నాడు. 20వ వచనం, దేవుడు నా ప్రార్థన తీసివేయలేదు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఎప్పుడైతే నువ్వు యథార్థ హృదయంతో, సత్యముతో నువ్వు ప్రార్థన చేస్తావో అప్పుడు ఆ ప్రార్థన దేవాది దేవుడు వింటాడు అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాం. దేవుడు నా ప్రార్థనను తీసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. హల్లెలూయా. ఈరోజు ఏమై ఉన్నామో దేవుని కృప వలనే ఉన్నా. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ఏమై ఉన్నానో దేవుని కృప వలనే ఉన్నానని. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మనం కూడా ఏమై ఉన్నామో దేవుని కృప వలనే ఉన్నాము. మనం దేవుని బిడ్డలంగా జీవించినప్పుడు ఆ కృప అన్నది నిరంతరము మనకు తోడై ఉంటుంది. అందుకే అంటున్నాడు కదా, దేవుడు నా ప్రార్థన తీసివేయలేదు, నా యొద్ద నుంచి తన కృప తొలగించలేదు, ఆయన స్తుతించబడును గాక. హల్లెలూయా. దేవునికి మహిమపరచబడు, దేవునికి మహిమ ఘనత చెందును గాక, దేవుడే మహిమపరచబడును గాక. హృదయ కాలపు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది, దేవుడు నా ప్రార్థనను తీసివేయలేదని. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నువ్వు యథార్థ హృదయంతో, సత్యంతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థనను తీయవేయలేదు, అలాగే నీ యొద్ద నుంచి తన కృప కూడా తొలగింపలేదు. దేవుని కృప నిరంతరము నిలిచి ఉంటుంది. ఆయన కృప మన మీద నుంచి తొలగింపబడలేదు. ఎందుకంటే మనం దేవుని బిడ్డలుగా ఉన్నాము, తిరిగి దేవుని సన్నిధికి మనం చేరగలుగుతున్నాము, తిరిగి దేవుళ్ళు మనం బలపరచబల కొలది దేవుని కృప అధికమవుతుంది. ఆయన కృప అధికమైన కృపతో మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆయన స్తుతించబడును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత చెందును గాక. సర్వలోకాన్ని సృష్టించిన దేవాది దేవుడు, ఈ హృదయ కాలము నువ్వు దేవుని సన్నిధిలో వచ్చి నీ పాపాలు ఒప్పుకున్నట్టయితే ప్రతి పాపం నుంచి దేవుడు నిన్ను విడిపించడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. యేసయ్య రక్తంలో కడగబడినప్పుడు దేవుడు నీ పక్షాన, నీ కుటుంబ పక్షాన దేవుడు నిలబడతాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని కృప నిరంతరం ఉంటుంది. అట్టి కృప దేవుడు మీకును మీ కుటుంబంలోకి అనుగ్రహించి మిమ్మల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించిన గాక. మిమ్మల్ని కూడా దేవాది దేవుడు ఆ కృపలో మిమ్మల్ని మీ కుటుంబంలో దేవుడు బలపరిచిన గాక. దేవుడు మన మొరలు విని దేవుడు మనకు జవాబు అనుగ్రహించిన గాక. హృదయ కలముకు వెళ్ళను దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని పరిశోధించుకొని దేవుని సన్నిధికి వచ్చి నీ పాపంలో ఒప్పుకున్నట్టయితే దేవుడిని మనవిని నీకు సకల ఆశీర్వాదాలు దేవుడు నీకు నీ కుటుంబంకు దయచేయను గాక. అట్టి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించిన గాక. అట్టి యొక్క సమాధానం దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించి మనల్ని కూడా దేవాది దేవుడు బలపరిచి సమృద్ధిని దేవుడు మనకు మన కుటుంబములకు దేవుడు దయచేయను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ దేవాని యొక్క ధనముల స్తోత్రములైన ప్రభా, మరొక హృదయ కలం చూసే ధన్యత నీ కృప చేత మాకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవా, నీకు వందనముల స్తోత్రములు తాని ప్రభా. హృదయ కలము నువ్వు చేసిన మా పట్ల చేసిన కార్యంలో విస్తారమైనవి ఉన్నాయని సత్యాన్ని జ్ఞాపకము చేసుకుంటూ, అలాగే తండ్రి ప్రభా మా పట్ల నువ్వు చేసిన కార్యాలను మేము కూడా ఇతరులకు వివరించే బిడ్డలుగా, ఇతరులనైనా ప్రభా మా యొక్క సాక్ష్యాన్ని ఇతరులతో పంచుకునే బిడ్డలుగా ఉండడానికి నీ కృప ద్వారా మాకు సహాయం చేయండి. అలాగే తండ్రి ప్రభా దినము నీ వాక్యానుసారంగా ఎదగడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి ప్రభా మా దేశాన్ని, మా రాష్ట్రాలని కాపాడండి నాయన ప్రభా. మరి భారతదేశంలో ఢిల్లీ ప్రాంతంలో
వర్షాలతో ప్రజలందరూ కూడా వాడెంతగానో బాధపడుతున్నారు తండ్రి ప్రభా. తిరిగి తండ్రి మామూలు వాతావరణాన్ని అక్కడ దయచేయండి తండ్రి. నార్త్ సైడ్ అనేక ప్రాంతాలు మరి కొట్టుకుపోతున్నాయని వార్తలలో వింటున్నాము తండ్రి ప్రభా. అవన్నీ ప్రాంతాల్లో కూడా తండ్రి ప్రభా తిరిగి మంచి వాతావరణంలో దయచేయండి. అక్కడ నేను ఆకలి దప్పులతో ఉన్న బిడ్డలకు మీరే సాయం చేయండి నేను ప్రభా. అధికారులకు మంచి మనసులు దయచేసి, మంచి జ్ఞానంను దయచేసి, మంచి నిర్ణయాలు తీసుకోవడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. మా నాయకులను దీవించండి. అలాగే తండ్రి ప్రభా మా సేవకులను, సేవకురాలను దీవించండి. వారి పరిచర్యను దీవించండి. వారు చేసిన ప్రతి పనిలో తండ్రి ప్రభా నీ కృప వారికి ఆయన తోడై ఉండే విధంగా, వారు ఇంకా విస్తారంగా ఆత్మలు సంపాదించే విధంగా నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే సంఘాలు కట్టబడడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి ప్రభా సువార్త సేవకులు, మిషనరీలు నాయన కరపత్రాలు అందిస్తూ సేవ చేస్తున్న బిడ్డలను దీవించండి. అలాగే విశ్వాసులను కూడా ఇంకా బలపరిచి, ఇంకా విశ్వాసంలో ఎదగడానికి నీ కృప ద్వారా సాయం చేయండి తండ్రి ప్రభా. అదే రీతిగా ఫెయిత్ మినిస్ట్రీస్ పరిచయం కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఆత్మలను సంపాదించే విషయంలో తండ్రి ప్రభా అనేకమైన నూతన ఆత్మలను నడిపించమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. పరిచర్నంతా కూడా దీవించి ఆశీర్వదించండి నాయన ప్రభా. నీ దయాలసాల కింద ఫెయిత్ మినిస్ట్రీస్ పరిచయం కూడా బలపరచండి, దీవించండి. ఈ రోజంతా కూడా మా దేశానికి, మాకు కూడా నైనా మంచి నైనా వాతావరణాన్ని నీ కృప చేత అనుగ్రహించి మనల్ని కూడా బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానాలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకు, మన కుటుంబంలో తోడై నీడై ఉండును గాక. ఆమేన్.